చాలా తీవ్రమైన భాషలో అది అది సభ్య సమాజం వివరం కూడా మనం యాక్సెప్ట్ చేసేది కాదు. కానీ దాంట్లో మొత్తం జర్నలిస్టుల మీద మొత్తం వేసి జర్నలిస్టులను మొత్తం లంగలు దొంగలుగా చూపించేది ఆ భాషలో వీళ్ళు పక్కకుంటే వీళ్ళందరూ తిట్టుకునే భాషలు కూడా గవే భాషలు. వేదిక మీదనైతే ఎట్లా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాషను నిజంగా కూడా ఒక పర్యవేక్షణ ఏంటిదో చట్టం అయితే ఉంటుంది కదా, ఆ వేసిన ఛానల్ను బంద్ చేపిర్రి. ఎవరెవరు వేసిన ఛానల్ బంద్ చేపిర్రి. ఆ జర్నలిస్టులను తీసుకుపోయి ఆడవాళ్ళని ఏం చూడకుండా తెల్లారగా అట్లా తీసుకుపోయి లోపటేసుడు మాత్రం మాకు నచ్చలేదు. బరాబర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ ఇంతమంది మీడియా ఛానల్ ఉన్నాయి కదా, నీ మీడియా ఎట్లా ఏం చేస్తారో నాకేం తెలియదు, మీ ఛానల్ ఎవరో కూడా తెలియదు. కానీ ఇప్పుడు నేను చూపించేదానిదన్నా కనీసం ఇప్పటికన్నా యాక్షన్ తీసుకొని ఇటువంటి వాళ్ళని ఎవరెవరైతే భాష గురించి జర్నలిస్టుల మీద కావచ్చు అందరి మీద చాలా మంది మీద బయట కనీసం ఉచ్చరించలేనట్టు మనం కూడా చదవలేనటువంటి నిద్ర పట్టదు. ఇది కొంతమంది ఇప్పుడు చదువుతాం మా ప్రకాష్ అన్నకు వాళ్ళ ఇంట్లో గురించి కనుక ఫీల్ అయ్యి ఉంటే మాత్రం వీళ్ళు ఎవరికి కూడా నిద్ర పట్టదు ఈ భాష. వీళ్ళను బొక్కల వారేస్తావా, కేసులు పెడతావా, ఎట్లయితే వాళ్ళని పెట్టినావో ఇట్లా చేసినటువంటి వాళ్ళని ఇదే కాదు ఇప్పుడు మన నరసింహ చెప్పింది ఇంతకుముందు జర్నలిస్టుల మీద కూడా అట్లా భాష పెడతా ఉన్నారని.